అతను ఒక 10 సీరియల్స్ డైరెక్ట్ చేశాడు. ఆ 10లో నేనే హీరో. ఓ 10 మీరేనా? 10లో నేనే హీరో. ఓ ఓకే. మా జర్నీ బాగా ఒక ఎక్కువ రోజులు సాగింది. తన్న పెట్టి చేద్దామని. డైరెక్టర్గా తను చేసుకుందామని. దీంట్లో రోజు సిట్టింగ్కి వస్తున్నాం, కూర్చుంటాం. తనెక్కడో నా వర్షన్కి తనకి కుదరలేదు. కుదరట్లా. నేను ఒక సీన్ ఒక ఇలా ఉండాలి అని చెప్తే, కాదు దాన్ని ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న. అలా కాదు, ఇది ఇలాగే ఉంటే బాగుంటుంది. నేనేమో కాన్ఫిడెంట్గా ఉన్నా. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉండబట్టే కదా సినిమా ఇప్పుడు మీరు చూసిన. అవును. నేను అనుకున్న కథ అదే. తను వేరే వేరే ఇవి తీసుకొస్తున్నాడు. ప్లస్ మేజర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, హీరోగా నువ్వు కాకుండా ఇంకెవరన్నా పెడితే బెటరు. హీరోగా నేను చెయ్యాలి అనేది ఇది కాదు. ఇప్పుడు హీరో కావాలంటే ఒక 50 లక్షలు కావాలి. మన బడ్జెట్ కాదు అది. మన బడ్జెట్ ఇంతే అనుకున్నాం. ఎంతలో చేద్దాం అనుకున్నాం సార్ అది? 120, 130లో చేద్దాం అనుకున్నాం. ఒక 10 అటు ఇటుగా అని 140 అనుకున్నాం. సినిమా బాగుంది అనే అంత ఒపీనియన్కి వచ్చాక యాక్చువల్గా ఒక 3-4 లక్షలు క్లైమాక్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేద్దాం అనుకున్నాం. ఓకే. కాదు, సినిమాకి కీలకం అదే, తప్పదు అని అనుకొని ఫిలిం సిటీలో చేయడం వల్ల ఒకటేసారి 25 లక్షల డిఫరెన్స్ వచ్చింది. అలా 170లోనే తీసాం. బట్ ఆ సీన్ 25 లక్షలు అనేది 4-5 అనేది 25కి వెళ్ళిపోయాయి. అక్కడ 20 లక్షల డిఫరెన్స్ వచ్చింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ సాటిస్ఫైడ్. కొంత దానివల్ల చిన్న నష్టం కూడా జరిగింది. అయినా కానీ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనీ రూపంగా కొంత మోసం కూడా జరిగింది రిటర్న్